ఆశ్రమంలో ఒక ముఖ్య పాత్ర వేసిన కేవీ నరసింహరాజు గారు వారి స్పందన తెలియజేయాలి. ఓ తండ్రి తీర్పు కథ చూసిన తర్వాత అది ఉన్నటువంటి సంఘటనల ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఒక సంఘటన తప్పనిసరి ఉంటుంది, అనుభవించిన వాళ్ళే ఉంటారు. వీళ్ళే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు తల్లి తండ్రి వాళ్ళ యొక్క ఆవేదనను సుస్పష్టంగా తెలియజేసిన చిత్రం ఓ తండ్రి తీర్పు. ఇందులో ఇంకా ముఖ్యంగా ఒక చమత్కారం ఏంటంటే ఈ తండ్రి తీర్పు లోపల 3 తరాలు అని చెప్పిన చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, వృద్ధులు అనే దాంతో నేను పోల్చుతున్నది ఏంటంటే ఈ తండ్రి తీర్పు లోపల మా 3 తరాలు నటించింది. ఒకటి నేను కేవీ నరసింహరాజు వృద్ధాశ్రమం లోపల ఒక డైలాగ్ ఒక తరం. 2వ తరం నా కొడుకు అయినటువంటి రాజేందర్ రాజు సైడ్ హీరో ఓ తండ్రి తీర్పు 2వ తరం. 3వ తరం అయినటువంటి నా కుషాల్ నా మనవడు హీరో. ఇది నాకు బాగా సంతోషంగా అనిపించింది. 3 తరాలు నటించి నాకు ఈ స్థానం కల్పించినటువంటిది నేను మరవలేనటువంటిది సంఘటన. ఇందులో నుండి ప్రతి సంఘటన మన జీవితానికి సంబంధించినదే కాబట్టి ఓ తండ్రి తీర్పు అందరూ ఆదరించి అభిమానించినందుకు కృతజ్ఞుడిని.